వీసోర్స్ త్రూ అబ్రాడ్ కి వెళ్తున్న స్టూడెంట్ మధు చందన మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాను తనతో. హాయ్. హాయ్, సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను హైదరాబాద్ బాలనగర్. ఓకే, ఏం చదువుకున్నారు ఇక్కడ? నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బీ ఫార్మసీలో అయిపోయింది. ఓకే, ఫ్రమ్ విచ్ కాలేజ్? వాగ్దేవి ఫార్మసీ కాలేజ్, వరంగల్. వరంగల్. ఓకే, సో వీసోస్ గురించి ఎలా తెలిసింది? యాక్చువల్లీ మా కజిన్ లాస్ట్ ఇంటేక్కి వెళ్ళారు, వాళ్ళ ఫ్రెండ్ కూడా వెళ్ళారు. సో తన త్రూ నాకు తెలిసింది. ఓకే, సో కజిన్ రిఫర్ చేయకుండా ముందు ఇంకేమైనా కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అయ్యారా? లేదు, తను రిఫర్ చేశాక దీని మీదనే రీసెర్చ్ చేశాను, నాకు నచ్చింది, సో ఓకే చేశాను. సో మీకు వీసోర్స్ నుంచి నచ్చిన థింగ్స్ ఏంటి? ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ ఒకటి అప్లై చేస్తారు, ఇంకొకటి కొలాటరల్ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ ఈజీగా అయిపోతుంది. ఓకే, సో మీకు కూడా ఎడ్యుకేషన్ లోన్ వచ్చింది. ఎంత శాంక్షన్ అయింది? నాకు 37 lakhs. 37 lakhs. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఏ కంట్రీకి వెళ్తున్నారు? నేను యూకే వెళ్తున్నాను, నా యూనివర్సిటీ ఈస్ట్ లండన్. రైట్, అక్కడ ఏం చదువుకోబోతున్నారు? నేను ఎంఎస్సి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ చేస్తాను. ఓకే, సూపర్. సో 37 lakhs శాంక్షన్ అయింది ఎడ్యుకేషన్ లోన్. Yes. మరి మీరు కూడా ఏం కొలాటరల్ పెట్టలేదు ప్రాపర్టీ? కొలాటరల్ పెట్టలేదు. ఓకే, సో నాన్ కొలాటరల్ లో ఎలాంటి ప్రాపర్టీ పెట్టకుండా అప్లై చేసుకున్నారు, బ్యాంక్ లోన్ వచ్చేసింది. సూపర్. మీ కజిన్ మీకు రిఫర్ చేసింది, వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, చాలా ఫాస్ట్గా ప్రాసెస్ అయిపోయింది అండ్ ఎక్కువ సార్లు తిప్పించుకోవడం అంటే ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. జస్ట్ మనం వాళ్ళు అడిగిన వాటికి మనం ఈజీగా ఫాస్ట్గా చెప్పేస్తే ఫాస్ట్గా అయిపోతుంది లోన్ ప్రాసెస్ అనేది కూడా. నేను ఎలాంటి బ్యాంక్స్ కానీ ఎటు ఏమీ తిరగలేదు, ఇంట్లో ఉండి డాక్యుమెంట్స్ షేర్ చేసేస్తే వాళ్ళే మొత్తం ఫినిష్ చేశారు. నాకు అది బాగా నచ్చింది. మీకు ఎంత టైం పట్టింది ఈ ప్రాసెస్ అంతా కూడా? జస్ట్ 1 monthలో నాకు మొత్తం అయిపోయింది. సో మీరు రిఫర్ చేస్తారా మరి? ఇప్పుడు అంతా చూసిన తర్వాత వీసోర్స్ ని రిఫర్ చేస్తారా? పక్కాగా చేస్తాను. ఓకే, సో వీసోర్స్ ని రిఫర్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు వీసోర్స్ గురించి వాళ్ళకి? ఎవరికైనా కూడా కొంచెం మనీ ఇన్ని ల్యాక్స్ ఎడ్యుకేషన్ లోన్ అయినా ఇంట్రెస్ట్ గురించి ఎవరైనా భయపడినా కూడా అలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు. తక్కువ ఇంట్రెస్ట్తోనే ఎలాంటి కొలాటరల్ కానీ ఎలాంటి మన దగ్గర నుంచి మనీ ఏం తీసుకోకుండా వాళ్ళు చేస్తారు. సో అది ఈజీ ప్రాసెస్ అండ్ ఈజీగా వెళ్ళొచ్చు, ఎవరి డ్రీమ్స్ అయినా అచీవ్ చేయొచ్చు వాళ్ళు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, మధు చందన చాలా మంది స్టూడెంట్ లాగే తను కూడా హ్యాపీగా వీసోర్స్ త్రూ యూకేకి వెళ్తూ ఉందన్నమాట. తన కజిన్ రిఫర్ చేసింది, వచ్చిన తర్వాత తను కూడా చాలా సాటిస్ఫైడ్. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఎడ్యుకేషన్ లోన్ త్రూ ఇక్కడ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. బికాస్ ఇది కొంచెం బిగ్ డ్రీమ్, ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా వీళ్ళే ప్రాసెసింగ్ అన్ని కూడా చేస్తూ ఉంటారు. బాగా మంచి పేరున్నటువంటి ప్లేస్మెంట్స్ ఇప్పించేటువంటి యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నారు. దాంతోపాటు యూనివర్సిటీస్ నుంచి స్కాలర్షిప్ ఇప్పిస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఎడ్యుకేషన్ లోన్ కూడా వితౌట్ కొలాటరల్, మీకు ప్రాపర్టీ లేకపోయినా కూడా వీళ్ళు ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు.